తెలుగు ఇండస్ట్రీలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సొంత టాలెంట్తో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. టాలీవుడ్లో సక్సెస్ అయి ప్రొడ్యూసర్ తన తండ్రి రామానాయుడు అండర్తో తొలి అడుగులు వేసిన ఆ తర్వాత తనదైన ప్రతిభతో మాస్ క్లాస్ ఫ్యామిలీ అన్ని రకాల ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుని విక్టరీ హీరోగా నిలిచారు వెంకటేష్. అంతేకాదు హీరోగా 35 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ల కెరీర్లో అందరి హీరోల మాదిరి వెంకటేష్ తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ప్రేక్షకులకు అంతగా తెలియనివ్వలేదు. ఆయన ఎక్కువగా పిల్లలతో పాటు భార్య నీరజ గురించి ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించిన సందర్భాలు లేవు. అంతేకాదు ఆమెతో కలిసి ఎక్కడ పెద్దగా బయట కనిపించింది కూడా లేదు. కానీ హీరోగా వెంకటేష్ విక్టరీల వెనక ఉంది మాత్రం అతని భార్య నీరజారెడ్డి అని వెంకటేష్ సన్నిహిత వర్గాలు చెప్తూ ఉంటారు. గతేడాది రానా మిహికా బజాజ్ అనే అమ్మాయిని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు. కానీ వెంకటేష్ నీరజారెడ్డిని 2.5 దశాబ్దాల క్రితమే కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. నీరజారెడ్డి పుట్టింటి విషయానికి వస్తే ఈమెది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కుటుంబం వీరిది. నీరజారెడ్డి కూడా వెంకటేష్ మాదిరే విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీలో MBA పూర్తి చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబ పెద్దలు వెంకటేష్ నీరజారెడ్డిల పెళ్లిని ఘనంగా జరిపించారు. నీరజారెడ్డి ఎప్పుడూ తన భర్త ఓ పెద్ద హీరో అనే విషయం అన్న సంగతి పట్టించుకోకుండా చాలా సింపుల్ గా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉంటారు వెంకటేష్. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ తనపై వేసుకుని అంతా చక్కదిద్దడం నీరజారెడ్డి స్పెషాలిటీ. ఇప్పటికే ఇంట్లో 4 పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటుంది. అంతేకాదు వారి చదువుల్లో ఆమె పాత్రనే కీలకం. ప్రతి ఇంట్లో ఇల్లాలి పాత్రనే కీలకమని చెప్పాలి. అలా పెద్దింటి కోడలైన ఓ సామాన్యురాలుగానే కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తోంది నీరజారెడ్డి. ఇక వెంకటేష్ నటించిన ఏ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ కు ఈవెంట్స్ కు ఆమె హాజరైన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి.